క్లాప్స్ ఉండండి, క్లాప్స్ కొట్టండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 అన్నా చిన్న పొడవి నేను బ్లస్టింగ్స్ ఇచ్చానంటే తిరిగిలేదు ఇంక మరి నిండు 3 నెలలు ఉంటారు కాదా రాలేదు మీరు వచ్చేసారు పంచాయతీ వాటర్ ఫుల్ వచ్చి 3 గంటలకు సెట్ పండుగ 4 గంటలకు పాస్తాను. చాలా సంతోషం. ప్రతి ఒక్కరిగా మా పేరు కూడా అందరూ కూడా పేరు కూడా అందరితో కలిసి నేను ఎంజాయ్ చేయడం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఈరోజు నాకు ధర్మ సత్కాసన చేయడం చాలా అందరూ కూడా కోరికైనా అందరూ కాబట్టి అందరూ కూడా అల్పాహారం అందరూ కూడా లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేనే స్టార్ట్ చేశాను. సో బిల్డర్స్ ఆఫ్ భారత్ ఏంటి అసలు ప్రతి గవర్నమెంట్ డిపార్ట్మెంట్గా ఉన్నారు సార్. ఈ డిపార్ట్మెంట్లో హార్డ్ వర్కింగ్ ఎంప్లాయీస్ మీరు పెట్టి పోలీస్ డిపార్ట్మెంట్ అవసరం, రైల్వే మెడికల్ డిపార్ట్మెంట్ అవసరం, ఇలాగా వేరే డిపార్ట్మెంట్స్ ఎందుకంటే పబ్లిక్తో ఎక్కువ ఇంట్రాక్ట్ అయ్యే డిపార్ట్మెంట్స్ ఇవన్నీ కూడా. సో మనకి ఇప్పుడు నవడేస్ ఏ ఫైల్ అయినా ఇలా కదలాడిందే కలిసి రేట్ ఉంటారు. అంతలాగున్న వాటిలో కూడా ఇలాంటి హార్వెస్ట్ ఎంప్లాయీస్ ఉంటారు. అందుకని అప్పుడు ఆ టైంలో వాళ్ళ తాలూకా ఎస్పీ గారు రాజుగారి పేరు మాకు కళ్యాణ మండపంలోనే కమ్యూనిటీ హాల్లోనే రాజుగారిని సన్మానం చేశారు మన క్లబ్. సో అలాంటి మంచి వ్యక్తి మన క్లబ్లో ఉండడం మనకు ముఖ్యంగా నాకు రాజు చూడమని అదొకలా ఉంటుంది. అంటే మనం కూడా పోయి నేను రాజు ఎక్కడ కనిపిస్తుంది అంటే సార్ నాకు డ్యూటీ చేశారు సార్, నేను అక్కడ ఎక్కడ పిక్చర్ ఉన్నాను సార్ అంటే అలాగా అసలు అంతా ఏ మాత్రం అవకాశం ఉన్నా సరే హెల్ప్ చేసే మంచి పలకరించే మంచి. సో అలాంటి వ్యక్తి మన మంచి కూడా ఈరోజు ఆ దేవుడు ఆయుర్వేద ఐశ్వర్యాలు మరి రిటైర్ అయ్యే ముందు ఎంతగా ప్రమోషన్ కూడా రావాలి కోరుతూ చాలా చాలా గ్రేట్ మ్యాన్, చాలా గ్రేట్. అసలు ఒక్కొక్కసారి నా పాప ఎక్కువ ఆ పాపలో మాట అనేసి పెద్దవారు సార్ మీరు అంతే తప్ప రిప్లై ఇవ్వడం కొంచెం లేదు. సో అంత స్నేహితులు నేను అందుకే అంటున్నాను. ఓకే, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు ప్రెసిడెంట్ ఏర్పాటు చేయడం జరిగిందండి. దాన్ని పురస్కరించుకుని వారు ఒక అల్పాహారం నుండి ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మీకు ఎవరికైనా ఖాళీ ఉంటే రేపు సాయంకాలం ఎదుటి సాయంకాలం కానీ అటు సైడ్ అలాగే రాజుగారు మాట్లాడండి. అవును సార్, రెడీ సార్. అందరూ అట్లాంటి తర్వాత ఆయన మాట్లాడతారు. ఇప్పుడు కాదు, అందరూ మాట్లాడారు. అందరూ అయిపోయిన తర్వాత ఆయన మాట్లాడతారు. ముందు మాట్లాడతారు, అలా అందరికీ నమస్కారం. కూర్చోండి సార్. ఎవరు మనం ఏదైనా కార్యక్రమం చెప్తే నాకు డ్యూటీకి వెళ్ళాలంటే తప్పించుకుంటాను. సంవత్సరం దాటి ఇంకా తప్పించుకోవడం ఛాన్స్ ఉండదు. కాదు, అప్పుడు 3 పిక్నిక్లు 6 పార్టీలు. కాబట్టి
ఆయన సర్వీస్ అంతా దిగ్విజయంగా జరుపుకొని మన క్లబ్లో కలిసి చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఆయుర ఆరోగ్యాలు రిటైర్మెంట్ వన్ ఇయర్లో ఎప్పుడేమో మన క్లబ్ చిన్న సివిల్ సత్కారం ఆయన నేను వచ్చి చెప్పారు నాకు బర్త్డే చూసుకోవాలనుకుంటున్నాను మన సభ్యులందరికీ చెప్పడం జరిగింది ఏదో చిన్న సివిల్ సత్కారం వచ్చి మనం ఇవ్వగలిగాం. సరే 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 ఓకే చేస్తారు గుర్తుపెట్టుకో నేను మర్చిపోయి మీరు గుర్తుపెట్టుకుంటే నాకు అనిపించి అడుగుతాను చెప్పండి చెప్పండి. రాజుగారి నుంచి చెప్పాల్సిందంటే ఓపెన్ అలాగే ఆయన ఏంటంటే ఏదైనా సరే దీంట్లో బయటకు వచ్చేస్తాను ఆయన ఏది బాగా ఎవరన్నా ఏదైనా అడగాలన్నా ఎవరన్నా ఏదైనా చేయాలన్నా సరే మీరు ఏదైనా ఏదో లోపల పంపించుకొని మాట్లాడాలి ఎందుకంటే మనిషిలో నా యాక్టివ్నెస్ ఎవరిలో ఉంటుందో వాళ్ళ కనబడిపోతారు పైకి సో మనందరం సీనియర్స్ సో ఇవాల్సి మెయింటైన్ ద సేమ్ నా రిక్వెస్ట్ అలా మనం ఎక్కువ చేసుకొని అంత హ్యాపీగా ఏదైనా అంటే ఏదైనా అంటే మనందరం పంచుకొని ఇలాగ అనుకొని అలా అనుకొని అలా చేస్తున్నాం అనుకుంటే అంత హ్యాపీగా సరదాగా ఇలాగే గడుపుతుంది. లేదని అనుకుంటే ఏవో సంథింగ్ అలాగే ఉండకపోతే నా పర్సనల్ వాట్ ఈస్ సో నా రిక్వెస్ట్ అలాగే రాజుగారు ఏంటంటే ఇలాగే కాకుండా ఇంకా చాలా 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 కన్నుగా హాయిగా జరుపుకుంటూ మనందరికీ కూడా ఇలాగే చేత ఫస్ట్ ఇలాగే పడుకోవాలని కోరుకుంటూ చాలా ఆనందంగా జరుపుతున్నాం. మనకి ఏమైనా సాయం కావాలి అంటే మనం ఎప్పుడైనా చిన్న చిన్న విషయాల్లో నాకు ఇక్కడ చెప్తే విధంగా చేయండి ఆయన చెప్పారు. స్థలాలు ఇవ్వడం కూడా మనం గొప్పతనం. రాజుగారు ఇంకా అవుతారు ఇంకా 62 కదా 62 కదా గ్రాండ్ వాక్ చేస్తారు మనం వాక్ అంతా చెప్పండి జాయిన్ అయినారు అవ్వలేదు. 62 వరకు చదువుతుంది కాబట్టి 62 అవుతారు. సీనియర్ సిటిజన్ లాగా అంటే 60 దాటితే సీనియర్ సిటిజన్ 60 దాటలేదండి 60 వచ్చింది కదా ఇంకా 3 సంవత్సరాలు 3 సంవత్సరాలు. చాలా సంతోషం. రాజుగారు వెళ్ళే విధంగా 200 ఏళ్ళు హ్యాపీగా పిల్ల పాపలతో మన అందరితో మన వాకట్ అందరితోనే హ్యాపీగా జరుపుకోవాలని కోరుకుంటూ అదేవిధంగా మన యాక్టివిటీస్లో ఆయన సర్వీస్ అడ్వర్టైజ్మెంట్ రాలేదు. ఆయన సర్వీస్ రిటైర్ అయిన తర్వాత మన దాంట్లో యాక్టివిటీలో పాల్గొనాలని ఆనందం తరఫున కూడా ఆయన కోరుకుంటూ ఈ అవకాశం చెప్తున్నాను. ఆయన స్కాలర్షిప్లో ఆత్మీయత ఉంటుంది. ఆయన షేక్ హ్యాండ్లు అయిపోయిన ఉంటాయి. స్కాలర్షిప్లో ఆత్మీయత ఉంటుంది. ఆయన షేక్ హ్యాండ్లు అయిపోయిన ఉంటాయి. ఆయన సర్వీస్ ఇచ్చా ఓట్లు రాకపోవచ్చు కానీ వాటర్తో ప్రతి ఈవెంట్లో కూడా ఆయన పార్టిసిపేట్ ఉంటుంది. నేను కనిపెట్టయితే ప్రతి ఈవెంట్లో తెలుసుకొని పార్టిసిపేట్ చేస్తారు. సో ఆయన తెలియని వాళ్ళు ఎవరు లేదు. ఢిల్లీ రాకపోతే సర్వీస్ ఉంటారు కాబట్టి వీఆర్ వెరీ హ్యాపీ టు సీ యూ సార్. వీఆర్ వెరీ హ్యాపీ బికాస్ వీఆర్ వన్ అమౌంట్ అవర్ మెంబర్స్. సో ప్లీజ్ కంటిన్యూ మెంబర్షిప్. బ్యాక్ ఉండేవాడు మేము లీడర్స్ ఆయన కూడా ఆయనే మాకు లీడర్ అండి. తర్వాత ఆయన మంచి అడ్వైస్లు ఇచ్చి ఏదైనా ఎక్కువ తక్కువ ఎక్కువ ఏం మాట్లాడరు కానీ మాట్లాడితే మాత్రం చాలా గట్టిగా మాట్లాడతారు. దాంట్లో సుప్రీంకోర్టుకి తిరిగి లేదు అంటే అంత పాయింట్ ఉంటుంది. అంటే కరెక్ట్ కొట్టినట్టే ఇంకంతేనండి మేము సైలెంట్ అయిపోవాలి అంత స్ట్రాంగ్ అండి. అంతా సాఫ్ట్ మా ఇంటికి నమస్కారం సార్ అది చెయ్యండి అంటే అదే సార్ అదే సార్.
ఆత్మీయ సభ అంటారండి. సభే. అయితే ఈ యొక్క ఆత్మీయ సభ ఎటువంటిది అని అంటే ఎవరికి ఏ విధమైనటువంటి బంధం కానీ రిలేషన్ కానీ ఈ యొక్క ఆత్మ సంబంధం వల్లే మరి రాజుగారిని ఈరోజు సత్కరించడానికి ఇంతమంది ఓపెన్గా చాలా ఏంటంటే ఫ్రీ హార్టెడ్గా 100కి 100% కూడా ఆశీర్వాదం మిగిలేస్తుంది. అంత చక్కటి సమ్మేళనం అండి. రకరకాలైనటువంటి వ్యక్తులైనా ఎక్కడ పుట్టామనేది ముఖ్యం కాదండి, ఎక్కడ పెరిగామనేది కూడా ముఖ్యం కాదు, ఎక్కడ చేరుకున్నాం అనేదే ముఖ్యం అండి. అంటే కలుపు పువ్వులు ఉంటాయండి, బురదలో పుడతాయి, కానీ ఆ కలుపు పువ్వులు ఎక్కడ చేరుతాయండి? పరమాత్ముడి తాలూకా చరణాల దగ్గర చేరుతాయి. అటువంటి గౌరవనీయులైనటువంటి మన రాజుగారు అంత పుణ్యాత్ములండి. అతన్ని మనం సత్కరించుకోవడం, మనల్ని మనం సత్కరించుకున్నట్లే అంత అదృష్టాలు సాధన. కానీ కూడా చక్కగా రాబోతున్న దినాలు ఆశీర్వదింపబడాలని, ముఖ్యంగా ఇంతమంది సమక్షంలో అందరూ ముఖాల్లో వెలుగుంది. ఏంటంటే ఒక ఆయన బర్త్డే జరుగుతుంది అనే విషయం ఇది ఒక గొప్ప సాంప్రదాయం అని నేను అనుకుంటాను. ఎక్కడా ఉండదండి మన కాలనీలో. నిజంగా నేను చెప్పాలంటే ఎక్కువగా నేను మీతో కలవకపోవచ్చు, కానీ ఎవ్రీ మార్నింగ్ లెగ్గానే ఫస్ట్ మా గ్రూప్ చూస్తాను, ఎలియన్స్ గ్రూప్, ఏంటి జరుగుతుంది ఏంటని. అయితే ఈ బర్త్డే నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా నేను కొంచెం యాక్టివ్గా తయారయ్యి ఇంకా మీలో అన్ని విషయాల్లో కలిసిపోవాలని నా కోరిక. అదే కాకుండా ఆఖరిగా మా రాజుగారికి దేవుని ఆశీస్సులు మెండుగా ఉండాలి, ఆ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించి నడిపించాలి. అదే కాకుండా ఇంకొక విషయం ఏంటంటే ఈ 40 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. 60 కంప్లీటెడ్ అండి. అయితే ఇట్ షుడ్ బి 59th బర్త్డే అని మనం అనాలి. 60 ఎంటర్ అయింది అంటే 59th బర్త్డే. అంటే ఎందుకు ఇది చెప్తున్నానంటే ఏదో పెద్ద క్యాల్కులేషన్ అని కాదు, బట్ ఇప్పుడే మాట్లాడుకుంటున్నాను. నాయుడు గారు కంప్లీషన్ ఆఫ్ ఏజే మనం చెప్పుకోవాలి. కనుక 59 యవ్వన ఒకటి పట్టుకోండి, ఏదో ఒక రెండు మరి గంటలు లాంటి ప్లేట్ ఒకటి ఇచ్చాను సార్కి, ఇచ్చాను. ఓకే, నమస్తే. అలా ఉండకపోతే కారు అలా చేస్తున్నారు మీరు. వయసులో కారు తీయడం అంటే గ్రేట్.